పూరా లోకల్. ఇవాళ నవంబర్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తుంది? తమ్ముడేమో టీఆర్ఎస్కి చేద్దామంటున్నట్ట, అన్ననేమో కాంగ్రెస్కి చేద్దామంటున్నట్ట. ఎంఐఎం పార్టీ కూడా ఇట్లా రెండు రకాలుగా విడిపోతుందా? ఎవరి ప్రయోజనాలని కాపాడేందుకు ఎంఐఎం పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తలేదు. ఎవరితో కుమ్ముక్కయ్యిండ్రు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటంటే, డిసెంబర్లో రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవిని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ లోపాయికారికంగా ఒప్పందం చేసుకొని ఎంఐఎం పార్టీ సూచించినటువంటి వ్యక్తికే కాంగ్రెస్ ఇలా జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా నిలబెట్టబోతుంది అనేది నగ్న సత్యం. రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది అధికారికంగా ప్రకటించబడిన తర్వాత ప్రజలందరికీ అర్థమవుతుంది ఈ క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేటా, ఈ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీ గత కార్పొరేటర్ ఎన్నికలలో 48 స్థానాల్లో గెలిచి ఎంఐఎం పార్టీతో సమానంగా సీట్లకు షేర్ చేసుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థినే గెలిపించుకుంటారనేటువంటి దీంతో బాధతోటి భయంతో కాంగ్రెస్ ఎంఐఎం రెండు పార్టీలు కుమ్ముక్కై సంయుక్తంగా ఒక జాయింట్గా ఒక అభ్యర్థిని పెట్టబోతా ఉన్నాయి. అభ్యర్థి ఎవరనేది రేపు కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసిన తర్వాత ఎంఐఎం అభ్యర్థి పోయి కాంగ్రెస్ అభ్యర్థి అయినా, కాంగ్రెస్ అభ్యర్థి పోయి ఎంఐఎం అభ్యర్థి అవుతాడా అనేది చాలా స్పష్టంగా ప్రజలకు తెలుస్తుంది. అందుకనే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎంఐఎంకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో జరిగిన ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకునే 119 శాసనసభ నియోజకవర్గాల్లో 7 కబ్రస్థాన్ల గురించి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ ఒత్తిడి చేసింది కాబట్టి జూబ్లీ హిల్స్లో అర్జెంటుగా కబ్రస్థాన్లు కట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎవరిని అప్పీజ్మెంట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అప్పటికప్పుడు రాత్రులకు రాత్రులు జీవోలు తీసుకొస్తుంది, కబ్రస్థాన్ల గురించి చర్చలు ఏమనెత్తుతుంది అనేది ఒకసారి సమాజం ఆలోచించాలి. ఓటర్ మహాశయులు, విఘ్నులైనటువంటి జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులు ఆలోచించాలి.